హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మటన్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా మటన్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. అంటే బోన్లెస్ తీసుకోండి. దీన్ని శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ మటన్ని అందులో వేసుకోవాలి. అంటే డీప్ ఫ్రై ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. మనం మామూలుగా ఎంత ఆయిల్ వేసుకుంటామో ఆ ఆయిల్ సరిపోతుంది. ఇది శుభ్రంగా కడిగేసుకున్న మటన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అంటే మనకి ఈ మటన్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోవడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. మూత పెట్టేసుకొని ఈ 10 నిమిషాలు ఆయిల్లోనే దీన్ని ఇలానే మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలకి ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోతాయి. ఆ తర్వాత మనం వేసుకున్న ఆయిల్లోనే చక్కగా దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం మటన్ ఫ్రై ఇలా చేసుకుంటే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మనం తిప్పుకుంటూ మటన్ని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఎందుకంటే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట ఆయిల్లో ఫ్రై అయిపోయినా కూడా. ఇలా మనకి కలర్ చేంజ్ అయ్యాక ముప్పావు వంతు మటన్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. పూర్తిగా ఫ్రై అయిపోయాకైనా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొక ముప్పావు వంతు వరకు మటన్ ఫ్రై అయిపోయాక మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. ముందే వేసేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది. మటన్ ఫ్రై అవ్వడానికి టైం పట్టిద్ది కదా, అందుకని మనం లాస్ట్కి వేసుకుందాం. ఇంకా తర్వాత పసుపు, ఇంకా టేస్ట్కి సరిపోను ఉప్పు, ఇంకా టేస్ట్కి సరిపోను కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని దీన్ని ఇప్పుడు మళ్ళీ సిమ్లోనే పెట్టేసుకొని ఇంకా మనం ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం మటన్కి పట్టాలి కాబట్టి దీన్ని మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. అందుకే ముప్పావు వంతు అన్నాను. ముప్పావు వంతు ఫ్రై అయిపోతే మనకి ఈ 10 నిమిషాల్లో మిగతాది కూడా పూర్తిగా ఫ్రై అయిపోతుంది. ఈ మటన్ ఫ్రై ఎవరైనా చేసేసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనకి ముక్క కూడా ఉడికిపోయింది లేనిది ఇలా ప్రెస్ చేసి చూసుకోండి. చూడండి, ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. మళ్ళీ ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిపోయాక ఆ తర్వాత ఇందులో మళ్ళీ ఒకసారి కలుపుకొని గరం మసాలా, కొత్తిమీర వేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు గరం మసాలా, ఇంకా కొత్తిమీర ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి రెండు వేసుకున్నాక ఇంకొక 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా చేసుకుంటే మనకి ఒక 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. మంచిగా ఫ్రై చేసుకుంటే తడి తగలకుండా ఉంటే 1 వీక్ వరకు ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇంకా ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.